Welcome back to our YouTube channel. This is Giri Marul Vlogs and another new vlog. ఈ రోజు ఏడికి వచ్చాం సార్ మనం సాలార్జంగ్ మ్యూజియం. మనకి పార్కింగ్ ఉంటుంది. ఇది ఏంది క్లాక్ రూమ్ అంటే? క్లాక్ రూమ్ అంటే ఇప్పుడు మనం టికెట్స్ తీసుకోవాలి ఎంట్రీకి. మళ్ళీ ఫోన్స్ తీసుకెళ్ళాలంటే ఈచ్ పర్సన్ ఒక ఫోన్కి 50 రూపీస్ పే చేయాలి. ఓకే, సో దానికి బెటర్ వద్దనుకుంటే మొబైల్స్ ఇందులో డిపాజిట్. క్లాక్ రూమ్లో ఒక 20 రూపీస్ తీసుకొని ఇలా లాకర్ ఇస్తారు. ఎంతసేపు అయినా ఉంటుందా? ఎంతసేపు అయినా ఉంచుకోవచ్చు. 20 రూపీస్ పే చేస్తే లాకర్ ఇస్తారు, అందులో మన థింగ్స్ స్టోర్ చేయొచ్చు. ఓకే, లోపలికి వెళ్ళాక బ్యాగేజ్ కూడా తీసుకెళ్ళండి, లేడీస్ హ్యాండ్ బ్యాగ్స్ కూడా తీసుకెళ్ళండి. ఆటోలో అంట ఏదున్నా కూడా ఈ లాకర్ రూమ్లో పెట్టేసుకొని వెళ్ళాలి. పార్కింగ్ టికెట్ వచ్చేసి 20 రూపీస్ 2 వీలర్కి. లోపలికి వెళ్ళాక చూపిస్తాం. కానీ ఇది ఫ్రీ ఉంటే అయిపోతుంది కదా. అవును, క్లాక్ రూమ్ ఫ్రీనే ఉందండి. నార్మల్గా అయితే మనం వెళ్ళామని టెంపుల్ మనం వెళ్ళాము. అవును, అక్కడ ఫ్రీ. మనకి ఎంటర్ అయిన తర్వాత బ్యాక్ సైడ్ టికెట్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇక్కడ మన లాకర్ రూమ్స్ ఉంటాయి. మనోడు లాక్ చేస్తున్నాం. ఇంట్లో పెడుతున్నాం ఫ్లైట్ మోడ్ సైలెంట్లో పెట్టేసి. లాక్ రూమ్ నాకైతే 1.5, మాధవ్ గాంధీ ఒక 70, 20, 5 to 6 గుర్తుపెట్టుకోవాలి. లాక్ చాలా ముఖ్యం మనకి. ఇది 24 hours వర్క్. ఇది క్లోజింగ్ వర్కా? ఇది క్లోజింగ్ టైం వరకు 4:15 వరకు క్లోజింగ్ టైం ఉంది. ఇక్కడ ఇస్తారు మనకి టికెట్స్. లాకర్ తీసుకున్నప్పుడు ఇలా టోకెన్ ఇస్తారు. ఇది కీ ఫాబ్ కీ ఇస్తారు ఒకటి. ఫస్ట్ ఇవ్వాలి కదా 20 రూపీస్. ఫస్ట్ 20 రూపీస్. యూపీఐ కూడా ఉంది. బెస్ట్ ఆప్షన్ యూపీఐ ఉంటే, ఎందుకంటే ఇప్పుడు ఎవరు మనీ క్యారీ చేస్తలేరు కదా అస్సలే. ఇప్పుడే మాలాగా టికెట్ దేనికి వెళ్ళిండు. మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్నది టికెట్ కౌంటర్, రైట్ సైడ్లో ఉన్నది ఫోన్ కోసం అనమాట. అక్కడ టికెట్ ఇస్తారు. అదగాడు పోయి టికెట్ తీసుకొచ్చిండు. ఒక టికెట్ ఎంత జాన్? 50 రూపీస్ ఒక టికెట్. ఒక పర్ పర్సన్కి 50 రూపీస్. ఇది 4 టికెట్స్. ఇది వచ్చేసి మనం ఒక మొబైల్ క్యారీ చేస్తున్నాం కదా, దానికి 50 రూపీస్ సపరేట్ పాస్ అనమాట కదా. అంటే కెమెరా కూడా తీసుకెళ్ళొచ్చు అనుకుంటా. కెమెరా ఆర్ మొబైల్ ఏదైనా తీసుకెళ్ళి ఒకటి, కానీ ఒకదానికి 50 రూపీస్. పద లోపలికి వెళ్దాం. ఇది ఇక్కడ ఓన్లీ సెల్ఫీ స్టిక్ నాట్ పర్మిటెడ్ అంట. అంటే సెల్ఫీ స్టిక్, గింబల్స్ నాట్ అలౌడ్. ఓన్లీ మొబైల్స్ అయితే. ఓన్లీ మొబైల్స్ ఆర్ కెమెరాస్. ఎంట్రన్స్ అప్పట్లో ఫైర్ ఇంజన్ అనుకుంటుంది. ఫైర్ ఇంజన్ జాన్ ఇది. బాయిలో పడుతుంది. మంజుమల్ బాయ్స్ ఊర్లలో బాయిలో తీసేది అనుకున్నా. మంజుమల్ బాయ్స్ వాడు పడిపోతే అది క్రేడ్ ఇలా వచ్చి లోపలికి వచ్చి అది బయటికి తీస్తుంది కాదనుకున్నా. ఇక్కడ ఎంట్రీ కాగానే మనకి లేడీస్ జెంట్స్ అని సపరేట్ లైన్ ఉంది. 500 ఫైన్. టికెట్ తీసుకోకపోతే 500 ఫైన్ అంట. ఇక్కడ లేడీస్, ఇక్కడ జెంట్స్. ఆగే జాకే లేదు. సాలార్జంగ్ అంట. తన మ్యూజియమే కదా ఇది. ఇది గ్రౌండ్ బ్లాక్. ఇక్కడ టీవీ చూస్తారు మనోళ్ళు. వాడ నరసింహారెడ్డి డెత్ సైరా నరసింహారెడ్డి చిరంజీవి మూవీ తీశాడు కదా, అతనే అనమాట తన హిస్టరీ ఇదంతా.
ఆరామ్ చైర్లు మన భాష. స్కాన్ చేస్తే ఇప్పుడు దీన్ని హిస్టరీ మొత్తం ఆడియో లాగా వినొచ్చు. స్కాన్ చేస్తే అది అంటే ఇవి ఏంటి అన్నట్టు జానీ? అప్పటి కాలంలో టెక్స్టైల్స్, ఇది వాళ్ళు క్లోత్స్ ఎలా వాడారు, ఎలా వేసుకున్నారు, రాజులు అయినా అప్పటి కాలం మనుషులు వాళ్ళ క్లోత్స్ ఎలాంటివి కానీ అప్పట్లోనే ఫంకీ ఉన్నాయి. మొత్తం వచ్చేసి అసలు ఏమేమి యూజ్ చేసారు, ఆ మెటీరియల్లో ఏమేమి ఉంటాయి అనేది ఇన్ఫర్మేషన్. ఈ చీరలు కదా, ఇది కాదు, బెడ్షీట్స్ అనుకుంటా. నార్మల్గా కార్పెట్స్లో ఉన్నాయి, మరి ఇది దేనికి వాడేదో. ల్యాంప్స్ అనుకుంటా. ల్యాంప్స్ ఏంటి? మందు బాటిల్ ఏంటి? ఇదిగో ఇది శారీ. సారీనా అది? శారీస్ శృతి ఏమన్నా కావాలి నా చూసుకుందా? ఎవరు ఇయరంటావా? అస్సలే ఛాన్సే లేదు. వావ్, ఇది బాగానే ఉంటుంది నా బర్త్డేకి. మనకి ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఏమన్నా తిరిగి అలసిపోయి తినాలనిపిస్తే తినొచ్చు. మనం ఇంకా అలసిపోలేదు కాబట్టి మనం తర్వాత తిందాం. అయితే మంచిగా ఉంది కానీ హిస్టారికల్ ప్లేస్ అన్నమాట. హిస్టరీ గురించి ఎవరికి పాతకాలం గురించి తెలుసుకోవాలన్న వాళ్ళకి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. పనుకూర అంటే వాడు పండగ చూసినట్టే ఉంది. మన పండగ ఏమన్నా పండగ ఎక్కబడిన ఏనుగు దంతాలు అన్నమాట. ఒరిజినల్ అనేది ఏనుగు దంతాలు కానీ ఏనుగు దంతాలతో చెక్కబడిన అంటారు కదా. చెక్క ఇవి అన్ని వుడెన్. ఒరిజినల్ లేక ఇది పెట్టింది. సోల్జర్ పోయింది, మాలో దుబ్బేసిన ఆవరా. సోల్జర్ లేదు, సోల్జర్ లేదు ఇక్కడ. నువ్వు తీసేసినావరా? చెస్సా ఇది? ఆడొచ్చా చెస్ నీకు? లేదు. ఈ ముందు సోల్జర్స్. ఇదేంది అన్నట్టు? ఇది వేరే ఉంది, డిఫరెంట్ ఉంది. రాజులు మంత్రులు చెస్ బోర్డ్ మీద జస్ట్ అప్పుడు తయారు చేసి ఇట్లా పెట్టి చెస్ బోర్డ్. ఇదంతా అప్పట్లో వెస్ట్రన్ పీపుల్ వేసుకున్న కాస్ట్యూమ్స్ ఇవన్నీ. అలా ప్రభు ఫ్యాన్స్ చూడండి, భలే ఉన్నాయి. ఇది మనకు కావాల్సిన స్టఫ్ ఇక్కడ ఉంది, ఇంట్రెస్టింగ్ స్టఫ్. బాహుబలి కత్తలు అవే చాలా వేగానే మనం తట్టుకోలేదు. ఇంత వెయిట్ ఉన్నాయి మోసేవాళ్ళ అసలు.
10 మంది ఫైట్ అప్పుడు ప్రభాస్ రానా తెచ్చుకుంటారు కదా, ఇది అదే జాకెట్ సేమ్. సినిమాలో రణదేవ్ బిల్లా వేస్తారు బిల్లులు. అప్పట్లోనే ముసలోళ్ళు ఎంత అన్ని వెరైటీస్ ఆఫ్ స్టిక్స్ వాడారు. లగ్జరీ లైఫ్ అంటే వాళ్ళదే, ఇప్పుడు మనది అనుకుంటాం. మనది వేరే అనుకుంటాం మనం, అంతే మనదానికి చూడు ఆ డిజైన్స్ ఆ మోడల్స్. అప్పట్లోనే మనోళ్ళు. సోప్ బాక్స్ చూసావా ఎంత కాస్ట్ ఉన్నాయి? టీ కప్స్. ఇదిగో దేవుడి దగ్గర ఉంటాయి చూసావా, కుంకుమ, గంధం, పసుపు, సురాపానకం కంటైనర్స్. బయటికి వెళ్ళినప్పుడు కింద ఫైర్ పెట్టుకొని క్యాంపింగ్ ఫైర్ లెక్క. ఇప్పుడు మనకి ఆర్టిఫిషియల్ సిలిండర్ వచ్చినాయి చిన్నది గ్లాసులు. టంగ్స్ కూడా ఉన్నాయి చూడు, చపాతీ మేక్ చేసాడు టంగ్స్. ఉండే నందిది.
నాగార్జున గాంగ్ తీసుకురండి అని చెప్తారు. అదే గాంగ్. ఎండకు జ్యూస్ తాగుతారు ఫ్రెండ్స్ ఎవరన్నా. మనోడు చూడండి కాఫీ తాగుతున్నారు. ఎండకు కూల్ వాటర్ ఓడైనా తాగుతాడు, కానీ కాఫీ తాగుతాను ఒకటి ఏమి ఉంటుంది. ఏం కానీ ఏం లేదు అని ఇష్టం అంతే. ఇష్టం చాక్లెట్ తింటుంది, ఇష్టం లేదు ఏం లేదు. ఆకలి వేస్తుంది, ఆకలిని ఆపడానికి కాఫీ తాగుతున్నాడు అంతే. సగం పడి ఇప్పుడే ఉంటాయి. ఇప్పుడే మొత్తం తిరిగేసినాం, కాళ్ళు అయితే మస్తు వస్తుంది. ఎట్లా అనిపిస్తుంది శృతి? ఇప్పుడు పోయి తినాలి, ఆకలి అయితే. ఎట్లుంచి అని మొత్తానికి అయితే స్వెట్ అయితే వచ్చేసింది బయటికి.
హిస్టరీ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. నార్మల్ పీపుల్ మన అయితే వన్ టైం మన ప్లేస్లో ఉంది కాబట్టి చూడొచ్చు వన్ టైం విజిట్. మొత్తం తిరగడం అయితే అయిపోయింది. ఇంటికి వెళ్ళాల్సిన సమయం వచ్చింది. 5 to 6. మా ఫోన్స్ అయితే సేఫ్ ఉన్నాయి కాబట్టి యూ కెన్ ట్రస్ట్ దిస్ క్లాక్ రూమ్స్. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటా. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు పోయి తినాలి, ఆకలి అవుతుంది. మార్నింగ్ కూడా బ్రేక్ఫాస్ట్ కూడా ఏం చేయలేదు కదా మనం. ఏం చేయలేదు, నేను మ్యాగీ తినేసి వచ్చాను. నేనైతే టీ తాగిన. బాయ్.